యూట్యూబ్లో ఉన్న వీడియోస్ మొత్తం కంప్లీట్గా చూడాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందో తెలుసా? యూట్యూబ్లో ప్రతి ఒక్క నిమిషానికి 500 గంటల కంటే ఎక్కువ డ్యూరేషన్ గల వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. అంటే మనం ఒక నిమిషం పాటు ఒక వీడియో చూసేలోపు యూట్యూబ్లో 500 గంటల కంటెంట్ అప్లోడ్ అవుతుంది. యూట్యూబ్లో ఇప్పటివరకు ఉన్న వీడియోస్ని మనం నిద్రపోకుండా, తినకుండా, కనీసం కనురెప్ప వేయకుండా 24 గంటలు చూసినా యూట్యూబ్లో ఉన్న డేటా మొత్తం కంప్లీట్ చేయడానికి దాదాపుగా 60,000 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఇంకా చాలా కంటెంట్ అప్లోడ్ అవుతుంది. సో యూట్యూబ్లో ఉన్న డేటా మొత్తం చూడాలంటే దాదాపు అసాధ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 2, జాంబీస్ కోసం మనకు తెలుసు, కానీ జాంబీ శాండ్స్ కోసం మనకు తెలుసా? ప్రకృతిలో ఒఫియోకార్డైసిప్స్ అనే ఒక ఫంగస్ ఉంది. ఇది చీమలు, పురుగులు వాటి శరీరంలో ప్రవేశించి వాటి మెదటిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. చివరికి ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి వాటిని చంపి దాని నుండి ఆ ఫంగస్ ఇంకా ఎక్కువగా బయటకు వచ్చి మిగిలిన చీమలకు కూడా వ్యాపిస్తుంది. నిజమైన జాంబీస్ అంటే ఇవేనేమో. ఫ్యాక్ట్ నెంబర్ 3, భూమి నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన మనుషులు హైట్ పెరుగుతారన్న విషయం మీకు తెలుసా? భూమి మీద ఉండే గ్రావిటీ వల్ల మనుషుల్లో వెన్నెముక కొంచెం నొక్కబడి ఉంటుంది. కానీ అంతరిక్షంలో గ్రావిటీ లేకపోవడం వల్ల ఆ వెన్నెముక కొంచెం వ్యాకోచం చెందుతుంది. నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ది నాసా ట్విన్ స్టడీలో పాట్ కెల్లీ అనే వ్యక్తి అంతరిక్షంలో 340 రోజులు ఉండి భూమి మీదకి తిరిగి వచ్చారు. భూమి మీద ఉన్న తన కవల సోదరుడు మార్క్ కెల్లీ కన్నా 2 అంగుళాలు హైట్ పెరిగినట్టు నాసా గుర్తించింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది తాత్కాలిక హైట్ మాత్రమే. కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్ హైట్లోకి వచ్చేస్తారు. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.